క్రీస్తునందు ప్రేమైన ద్వారా ప్రభు యేసుక్రీస్తునందు మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనము బైబిల్ క్లాస్ సందర్భంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 7వ అధ్యాయం మూడు వచనాలు అయిపోయినాయి. 4వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. 4వ వచనం నుండి 8 వరకు ముద్రించబడినటువంటి వారి గోత్రాల పేర్లు మాత్రం అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అందువలన అది ఎవరెవరైతే మరి వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రంకైనా చెట్లకైనా హాయిని చేయవద్దని చెప్పటం జరిగింది. తర్వాత ముద్రింపబడిన వారి లెక్క చూడగా వింటిని వాళ్ళు 1,44,000 మంది అక్కడ ముద్రించబడినారు. వీరంతా శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు ఇక్కడ వ్రాయబడింది. ఒకసారి చదువుదాం. 4వ వచనం చదువుతున్నాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో మరి రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవీ గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జబూలూరు గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండరు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువును తూర్చివేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, సత్య సంపూర్ణుడా, జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇదిగో ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి ఆయన నీ సన్నిధానంలో చేరి నీ వాక్యం వినేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, వచ్చిన కొద్ది మందిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్య ఆశ చేత వచ్చి ఉండగా వారి ఆత్మలను తెంపలేని చేయండి. ప్రభువా, ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకొని ఈ చదువుబడిన వాక్యాన్ని మీరు దీవించి మీరే మాట్లాడి మీరు పంచిపెట్టమని, వినే మనసు, గ్రహించే మనసు, విధించే విని మీరు దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దీన్ని మనం మొదటి నుండి కొంచెం మనం ధ్యానం చేసినట్లయితే మొదటి వచనం నుండి కూడా మనము చదువుకుందాం. అక్కడ మనము 6వ వచనంలో చూసాం, 6 ముద్రలను గురించి చూసాం. తర్వాత ఇక్కడ అటు తర్వాత అంటే అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, మొదటి వచనం చదువుతున్నాను, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదైనా గాలి వేసుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అంటూ, మరియు సజీవులకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని చేయుటకై కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పింది. మనం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయంలో మరి చూడగా ఏమవుతుందంటే 4 దూతలకు 4 పక్కల అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లో 4 దూతలుండి ఆ వాయువును పట్టుకుంటే గాలి ఆడకుండా గాలి బిగించబడి మరి చేటూ వాడికి ప్రభు వలన అధికారం పొందినారు. అధికారం పొంది వారు 4 పక్కల రెడీగా ఉండగా, అయితే సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూసి ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి రావటం చూశాడు. ఆ దూత వచ్చి మేము ఆ 4 దూతలతో చెప్పింది ఏమంటే, మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు మీరు భూమికి కానీ సముద్రానికి కానీ చెట్లకు కానీ ఏ హాని చేయవద్దు అని చెప్పడం మనం చూసాం. ఇక్కడ రాయబడింది అంటే వారు ఆల్రెడీ 4 దిక్కులో 4 దూతలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వారికి రెడీగా ఉన్నారు. వాయువును బిగబట్టాలన్న గాలి ఆడకుండా చేయాలంటే వద్దు అని ఒక దూత మరి సూర్యోదయ దిక్కు నుండి వచ్చి ఆ దిశ నుండి వచ్చి వారికి చెప్పడం మనం చూసాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థమవుతుందంటే, దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపువాడు అని హబక్కూకు గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. కోపించుచునే ఆయన వాత్సల్యం చూపించినట్లుగా మనం చూస్తున్నాం. 4 దూతలు కాబట్టి ఇక్కడ దూతలందరూ వారికి ఇచ్చిన పని వారు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నారు. వారి పని నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగనే మనము కూడా ప్రభు మనకిచ్చినటువంటి పనిని మనము సక్రమంగా మరి నెరవేర్చే వారంగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. వారి పని వారు చేస్తున్నారు. ఈ దూత సూర్యోదయ దిశ నుండి వచ్చినటువంటి దూత, అది ఇశ్రాయేల్ పక్షముగా యుద్ధం చేసినటువంటి మికాయేలు దూతగా మరి మనం గుర్తించవచ్చు. ఆ మికాయేలు దూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దూత ఏం చెప్పింది, మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనా చెట్లకైనా హాని కలిగించవద్దు అని చెప్పడం మనం చూసాం. ఇక్కడ మనం చూసిన దేవుని కృప అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా కోపించుతూనే వాత్సల్యం కనపరచువాడు అని అక్కడ చూసాం. అసలు ఆ 4 దూతలు వాయువును పట్టుకుంటే సమస్త జీవరాశులు మరి నాశనమైపోవాల్సిందే. ఇక ఈ తీర్పు ఇంతకు ముందు జరిగినటువంటి వాటికంటే మరి చాలా ఘోరంగా కనపడతాం. ముఖ్యంగా ఇది శ్రమల కాలంలో జరిగేటువంటి సంగతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సంఘం భూమి మీద ఉండదు, శ్రమల కాలంలో జరిగేటువంటి సంగతి. అయితే సూర్యోదయ దిశ నుండి వచ్చినటువంటి దూత పలుకుట వలన ఆ యొక్క నాశనము తొలగిపోయింది. ఆ దూత యేసుక్రీస్తు కూడా సూచనగా కనపడతా ఉన్నాడు. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు కృపచేతనే మనము పాపాంధకారం పోగొట్టుకొని జీవపు వెలుగును నాశనమును తప్పించబడి నిత్య జీవాన్ని పొందగలుగుతున్నామని ఈ యొక్క దీని ద్వారా మనకు వ్రాయబడింది. ఇక మనం 4వ వచనం నుండి 8 వరకు చూస్తే వారందరూ ఎవరంటే
ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారిని క్లియర్గా చెప్పాడు. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాలు, 12 12 144 అంటే 1,44,000 మంది అని ఇక్కడ లెక్క మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గోత్రాలలో సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా సంఖ్యాకాండంలో అన్ని గోత్రాల సంఖ్య అక్కడ చెప్పబడింది. దాంట్లో దాను ఒకటి, ఎఫ్రాయిం ఈ 2 గోత్రాలు దీంట్లో కనపడవు. అంటే ఆ 2 గోత్రాలు ఎందుకు దీంట్లో నుంచి కనపడలేదంటే దేవుడికి విగ్రహారాధన అంటే అస్సలు అది కరెక్ట్ కాదు. విగ్రహారాధనను ఏమాత్రము ఆయన ఆమోదించదు. చూడండి, ఒక మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం. అక్కడ విగ్రహారాధన గురించి వ్రాయబడింది. 29 18 నుంచి 21 వరకు మనం చదివితే 18 నుండి ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ నేడు మీలో ఉండకూడనట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకూడనట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. దేవుడు ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడనమాట. ఏమిటి? విగ్రహారాధన అస్సలు చేయకూడదు అని. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదము నొందేదనని అనుకొను. అయితే యెహోవా వానిని క్షమించడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుల మీద పొగరాజు. ఈ గ్రంథంలో రాయబడిన శాసనములన్నీ వానికి తగులును. యెహోవా రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయును. ఆకాశం కిందనే ఉండకుండా తుడిచివేయును అని ఇక్కడ వ్రాయబడింది. ఇంతకు ఈ దాను మరి ఎఫ్రాయిం ఈ 2 గోత్రాలు ఏం చేశారంటే ఆ యొక్క రాజ్యము 2గా విభాగింపబడినప్పుడు యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం, 10 గోత్రముల వారు ఇశ్రాయేల్ రాజ్యము. దానికి మొట్టమొదటి వాడు యెరోబాము. ఆ రాజు విగ్రహారాధనను ప్రేరేపించినాడు అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆ రాజు విగ్రహారాధన ప్రేరేపించి యెరూషలేముకు వీళ్ళు పోకుండా, యెరూషలేముకు పోతే అక్కడ ఇశ్రాయేల్ సొలొమోను రాజు కుమారుడైనటువంటి రెహబాము ఆయన చెప్పినట్టు విని ఆయనతో కలిసిపోతారేమో అని ఆ యొక్క యెరోబాము దానులో ఒకటి, బేతేలులో ఒకటి 2 దూడలను, బంగారపు దూడలను చేయించి వాటిని పెట్టాడు. అంటే బేతేలు అంటే ఎఫ్రాయిము మన్యములో ఉన్నటువంటి బేతేలు. అక్కడ వారు మీరు అంత దూరం వద్దు, యెహోవాని ఇక్కడే ఉండి మీరు దేవునికి సేవ చేయండి, దేవుని ఆరాధించండి అని చెప్పి దానులో ఒకటి, బేతేల్లో ఒకటి 2 దూడలు చేయించారు. వీరిద్దరూ విగ్రహారాధనను బహుగా ప్రేరేపించినటువంటి వారు. కాబట్టి దేవుని కోపము వారి మీద రగులుకున్నట్టుగా కనపడుతుంది. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు. తర్వాత మరలా ఆ యొక్క దాను గోత్రానికి కడపట మరి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో తిరిగి 48వ అధ్యాయంలో చూస్తే దాను గోత్రానికి కూడా పాలు ఉన్నట్లు అక్కడ గ్రాహ్యం చూస్తాం మనం. కాబట్టి ఇలాగూ ఆ 2 గోత్రాలు లెక్కింపబడలేదు. తర్వాత మరి చూస్తే 9వ వచనంలో 9 అదే 7వ అధ్యాయం ఒక్క నిమిషం. 9వ వచనంలో చూస్తే అక్కడ ఏమన్నది? అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి
వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం కనపడింది అని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా వీళ్ళంతా కూడా ఎట్లంటే 14 వచనం చూడండి, అక్కడే నీకే తెలియను అయ్యా, వీళ్ళంతా ఎవరో తెలుసా అంటే ఇలాగ నాతో వచ్చి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి వీరు పరలోకానికి వచ్చినటువంటి విధం ఎట్లా ఉంది, లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం అని ఉంది 10వ వచనం. వాళ్ళు ఏమంటున్నారు, వీరు ప్రతి జనములో నుండి వచ్చినటువంటి వారు. 9వ వచనం, కనుక వీరు యూదులు కాదు, ఈ వచ్చినటువంటి జన సమూహము అన్యుల్లో నుండి వచ్చినటువంటి వారే. వీరు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉండిరి అని అక్కడ 10వ వచనంలో మనం చూడగలం. తర్వాత సింహాసనము పరలోకములో ఉన్నట్లు ఉంది. ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఉన్నట్టు కనపడుతుంది. అయితే వీరు ఎక్కడున్నారు ఇప్పుడు? వీరు పరలోకములో ఉన్నారు. పరలోకములో ఉండటం అంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఈ యొక్క శ్రమలలో యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. వీరు రక్షింపబడి పరలోకమునకు వచ్చినటువంటి వారు అని ఇక్కడ కనపడతా ఉంది క్లియర్గా. అందుకని చెప్పి వారు ఏమంటున్నారు 10వ వచనంలో మా రక్షణకై స్తోత్రము అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. మా రక్షణకు వాళ్ళు రక్షింపబడినటువంటి వారు శ్రమల కాలంలో అని ఇక్కడ కనపడతా ఉంది. ఏ కాలమందైనా సరే రక్షింపబడుకుంటే పరలోకంలో ఎవరు చేరలేరు. కాబట్టి వీరు రక్షింపబడినటువంటి విధానం చూస్తే 14వ వచనంలో ఆడ చూడండి, 14 గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని అనగా తమ బ్రతుకులు మార్చుకున్నటువంటి వారు. దానికి ఎగ్జాంపుల్గా మనకు యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64:6లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 64, ఇది మనకు తెలిసినటువంటి మాటే. 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను అని ఇక్కడ వ్రాయబడింది. తర్వాత మరి వీళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభు రక్తములో వారి యొక్క వస్త్రములు ఉతుక్కున్నటువంటి వారు, అంటే వారి క్రియలన్నీ వారు శుభ్రం చేసుకున్నట్లుగా, అంటే ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వారు కనపడతా ఉన్నారు. తర్వాత 9వ వచనంలో మనం చూస్తే వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉంట, ఇది దేనికంటే వారు నీతికి విజయానికి సూచనగా కనపడతారు. ఖర్జూరపు మట్టలు ఎందుకంటే మనకు యోహాను సువార్తలో తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించేటప్పుడు ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభు పేరిట వచ్చేవాడు జయము అని చెప్పి అక్కడ అందరూ జయ జయ ధ్వానాలతో ఆయన ప్రవేశించినట్టు చూస్తాం. అది మట్టల ఆదివారం, అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయడానికి ముందర ఉన్నటువంటి ఆదివారం అక్కడ మనం చూడగలం. అలాగనే ఆ యొక్క వీరందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకోకుండా ప్రాణాలు అర్పించడం ద్వారా, వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినకుండా వాళ్ళ ప్రాణాలే వాళ్ళకి అర్పించి పరలోకములో ప్రవేశించారు. అందును బట్టి మహాశబ్దంతో వారు ఏం చేశారంట, సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి అని విరాడు. ఎలుగెత్తి మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుట ప్రభువుని స్తుతించుటకై వారికి ఉన్నటువంటి ఆసక్తి, పట్టుదల, ఉజ్జీవాన్ని అక్కడ కనపడతాం. వారు ఆ యొక్క శ్రమల కాలంలో క్రీస్తు విరోధికి ఎదురు తిరిగి వారు సంహరింపబడి వచ్చినటువంటి ఇశ్రాయేలు కానటువంటి వారు గొప్ప సమూహం, ఆయా జనుల నుండి ఆయా ప్రజల్లో నుండి వచ్చినటువంటి వారు. వీరికి మరి సువార్తలు ఎవరు చెప్పి ఉంటారంటే మనము చూస్తే యూదులైనటువంటి బోధకులు ఉంటారు, వారు చెప్పుంటారు. తర్వాత దూతలు ప్రకటన చేసి ఉంటారు. తర్వాత 2 సాక్షులు మరి వచ్చి ఉన్నారు, వారు చెప్పుంటారని చూస్తున్నాం. తర్వాత లాస్ట్గా మనం చూస్తే వారి యొక్క ఆధిక్యతలు అక్కడ మనం చూస్తాం. వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి, దేవుడే తన గుడారమును వారి మీద కప్పును. 15వ వచనం. గుడారం అనే పదము మనం చూస్తే
అది దేవుని మహిమ అనే భావం కలుగుతాం. దేవుని యొక్క మహిమ, ఆయన గుడారమును కప్పును అని అంటే ఆయన మహిమ అన్నటువంటి మాట 15వ వచనంలో. వారు దేవుని నుండి ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి ఇక మీదట మరి ఆకలి లేదు అంటున్నాడు 16వ వచనం. దాహం లేదు, సూర్యుని ఎండ లేదు, వారికి వడగాలి కూడా లేదు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వారికి కాపరి అయి ఉంటాడు. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. గొర్రెపిల్లయే వారికి మార్గదర్శి, వారికి మార్గం చూపించేవాడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువే అంటాడు. వారికి దాహం లేదు కనుక మామూలు జలము వారికి అక్కర్లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట కీర్తనలు 36వ అధ్యాయంలో చూడండి. కీర్తనలు 36, 8, 9. 36వ అధ్యాయం 8, 9. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరం యొక్క సమృద్ధి వలననే వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని ఇక్కడ రాయబడి. కాబట్టి ఇక వారికి దాహం అనేది ఉండదు. ఆయన చెప్పి నీ మందిరం యొక్క సమృద్ధి, ఆ సమృద్ధి వలనే వారు సంతృప్తి నొంది ఉన్నారు అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడే వారి కన్నుల నుండి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ప్రతి బాష్ప బిందు 17వ వచనంలో చూస్తాం. తర్వాత ఏమంటున్నాడు, భూలోకంలో వీరు మహాశ్రమలను అనుభవించుచు అనేకమైనటువంటి దెబ్బలు తిని కన్నీరు కార్చినటువంటి వారి కార్యం కాబోలు అనుకుంటాము. వారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు అక్కడ. అది మనకు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి సారాంశం. ఇది ఇప్పుడు మనము రక్షింపబడటం వలన మనకెంతైనా మరి మేలు. ఇప్పుడు ఆ శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి వారికి మనకు ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు మనం చూద్దాం. ఈ దినాలలో అంటే ఆ యొక్క శ్రమల కాలంలో మరి రక్షింపబడినటువంటి వారు పెళ్లి కుమార్తె యొక్క సంఘానికి చెందినవారు కాదు. మనమైతే పెళ్లి కుమార్తె యొక్క సంఘానికి చెందినటువంటి వారు. 24 పెద్దలను సూచిస్తున్నాము అని చెప్తున్నాం. ఈ సంఘంలోనేటువంటి వారే. అయితే ఆ పెద్దలకు వీరికి కొన్ని వ్యత్యాసాలు కనబడతాయి. ఏంటంటే 24 పెద్దలకు సింహాసనాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. వీరికైతే సింహాసనాలు లేవు. ఈ నలుగురు కాదు, ఈ లెక్కలేనంత మంది జనసమూహం ఇప్పుడు శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి వారు. వారికి మనకైతే ఇక్కడ ఇప్పుడు బిఫోర్ సంఘం ఎత్తబడకుండా ఉన్నటువంటి వారిలో వారికి కిరీటాలు ఉన్నాయి. వీరికైతే కిరీటాలు లేవు. వీరంటే శ్రమల కాలంలో రక్షింపబడిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. వారి చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయి. వీరి చేతిలో సువర్ణ పాత్రలు లేవు. అంటే వారు యాజకులు, వీరేమో యాజకులు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఆసీనులై ఉన్నారు. 4 సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. వీరు నిలువబడి సేవిస్తున్నారు. 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంది కదా, మనం చదివింది 15లో కూడా. వారు రాజ్యము అన్నారు. దేవునికి ఒక రాజ్యము అని రాయబడింది. వీరు రాజ్యము అనబడలేదు అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. వారు భూలోకమందు ఏలుదురు అని ఉంది, కానీ వీరు ఏలుదురు అని లేదన్నమాట. వారు కొత్త పాట పాడి 5:10లో ఉంది. వీరు కొత్త పాట పాడినట్లు లేదు. కనుక ఈ దినాలలో రక్షింపబడిన వారు ఎంతో ధన్యులో మరి చూడండి. వీరికి ఉన్నటువంటి వారు పెళ్లి కుమార్తెకు చెందినటువంటి వారు ఈ దినాల్లో ఇప్పుడు రక్షింపబడ్డారు. కానీ ఆ దినాల్లో శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి వారు పెళ్లి కుమార్తెకు చెందినవారు కాదు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు మరి రక్షింపబడినటువంటి వారు ఎంతో ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయం అంతట్లో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి బ్రీఫ్గా మనం అంతా చెప్పుకున్నాం. ఇంతటి 7వ అధ్యాయం అయిపోయింది. మనము ఈసారి 8వ అధ్యాయంలోకి వచ్చే వారం నుండి పోతాము. అందరూ గుర్తుపెట్టుకునండి, ఎల్లుండి శనివారం మనకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది 9:30 గంటలకే. దయచేసి
అందరం ఆ యొక్క కూడికలో పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.